మన చుట్టూ ఏదో ఒక దైవశక్తి ఉందని ఎలా తెలుస్తుంది? మనం చేసే పూజలు భగవంతుడికి చేరుతున్నాయని ఎలా నమ్మాలి? ఈ విశ్వం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని మీకు తెలుసా? ఈ ప్రశ్నలు మనలో చాలా మందిని అప్పుడప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటాయి. మీకు జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే ప్రకృతి మీకు తెలియజేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైనా గమనించారా? తులసి మొక్క ఇంట్లో ఎందుకు పెడతారో మీకు తెలుసా? అది మనకు ఏం సూచిస్తుంది? తులసి మొక్క చుట్టూ సీతాకోక చిలుకలు, చిన్న చిన్న పక్షులు తిరిగితే ఏమవుతుంది? మనీ ప్లాంట్ మన ఇంట్లో ఎటువైపు పెట్టాలి? అలా పెడితే ఏమవుతుంది? మీకు బ్రహ్మ ముహూర్త సమయంలో గుడి గంటల శబ్దము, శంఖనాదము లేదా మంత్రాలు వినిపించాయా? మీ ఇంట్లోకి ఒక పక్షి రావడము లేదా పక్షి గూడు కట్టడం జరిగిందా? మీకు కలలో పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదులు, పర్వతాలు లేదా భగవంతుడు ఎప్పుడైనా కనబడ్డారా? మీ ఇంట్లో అగరబత్తీలు, కర్పూరం లేదా పూలు వంటివి ఏమీ లేకపోయినా అకస్మాత్తుగా మంచి గంధం, మల్లెపూలు లేదా సాంబ్రాణి వంటి సువాసన వచ్చినట్టు అనిపించిందా? అలా జరిగితే ఏమవుతుంది? మన ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే అది మంచికా లేక చెడుకా? ఏమని సూచిస్తుంది? మీ ఇంటికి అనుకోకుండా ఒక సాధువు లేదా మిత్రుడు లేదా ఒక అతిథి వస్తే ఏమవుతుంది? అలాగే రామచిలుక లేదా తాబేలు మీ ఇంట్లోకి ఎప్పుడైనా వచ్చాయా? అవి రావడం ఏమని సూచిస్తాయి? కలలో ఏ దేవుడు కనబడితే ఏం జరుగుతుంది అని అర్థం. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియోను చూశాక తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను షేర్ చేసి మీ అభిప్రాయాలు లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇక మనము లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందాము. మన చుట్టూ ఏదో ఒక దైవశక్తి ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కానీ రోజువారీ హడావుడిలో పడి ఆ శక్తిని గుర్తించలేకపోతున్నారా? కొన్నిసార్లు జీవితాన్ని మార్చగల ముఖ్యమైన సందేశాలను మనం కోల్పోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. మన పెద్దలు అంటూ ఉంటారు కదా, ఈ విశ్వం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని. ఈ సందేశాలు కొన్నిసార్లు మొక్కల రూపంలో, కొన్నిసార్లు చిన్న చిన్న శబ్దాల రూపంలో, మరికొన్నిసార్లు మనం కన్యకల రూపంలో మనల్ని చేరుకుంటాయి. ఈ సంకేతాలను కాస్త శ్రద్ధగా గమనించి అర్థం చేసుకోగలిగితే జీవితంలో ఎన్నో చిక్కుముడులకు సమాధానాలు దొరుకుతాయని, సరైన దారి కనిపిస్తుందని ఒక బలమైన నమ్మకం. ఈ రోజు మనం మన ఇంట్లో, మన చుట్టూ కనిపించే అలాంటి దైవిక సంకేతాలను ఎలా గుర్తించాలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు మీ జీవితం పట్ల మీ దృక్పథాన్ని మార్చగలవు. కాబట్టి చివరి వరకు శ్రద్ధగా వినండి. అసలు మన ఇంట్లో ఒక సానుకూల శక్తి ఉందని ఎలా తెలుస్తుంది? మనం చేసే పూజలు భగవంతుడికి చేరుతున్నాయని ఎలా నమ్మాలి? ఈ ప్రశ్నలు మనలో చాలా మందిని అప్పుడప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన కట్టడం మాత్రమే కాదు, అదొక జీవశక్తి కేంద్రం అని చెబుతారు. ఈ శక్తి సానుకూలంగా ఉన్నప్పుడు ఇంట్లో శాంతి, సంతోషం, సంపద ఉంటాయని నమ్ముతారు. ఈ సానుకూల శక్తికి దైవశక్తికి మధ్య సంబంధం ఉందని చెప్పే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. మొదటగా మొక్కల రూపంలో మనకు అందే దైవిక సంకేతాల గురించి మాట్లాడుకుందాం. మొక్కలు కేవలం పచ్చదనాన్ని, అందాన్ని ఇవ్వడమే కాదు, అవి శక్తివంతమైన జీవస్వరూపాలని చాలా మంది నమ్ముతారు. కొన్ని మొక్కలు దైవశక్తిని ఆకర్షిస్తాయని ఒక ప్రగాఢ విశ్వాసం. మొదట సంకేతం తులసి మొక్క. దాదాపు ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీరు పెద్దగా శ్రద్ధ తీసుకోకపోయినా మీ ఇంట్లోని తులసి మొక్క పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే అది మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తోందని చెప్పడానికి ఒక మంచి సంకేతంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. అంతకంటే ముఖ్యంగా తులసి మొక్క ఉన్నట్టుండి ఊతకు రావడం లేదా దాని చుట్టూ సీతాకోక చిలుకలు, చిన్న చిన్న పక్షులు తరచూ తిరుగుతూ ఉండడం చాలా శుభమైన సంకేతంగా భావించాలి. మీరు చేసే పూజలు అమ్మవారికి చేరుతున్నాయని, ఆమె అనుగ్రహం మీ కుటుంబంపై ఉందని దీనిని ఒక గుర్తుగా తీసుకుంటారు. రెండవ సంకేతం శమీ వృక్షం. శమీ వృక్షం అంటే మన జమ్మి చెట్టు. శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెబుతారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల శనిగ్రహం వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని ఒక నమ్మకం. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న శమీ మొక్క ఆరోగ్యంగా చక్కగా పెరుగుతుంటే అది మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ మొక్క పెరుగుదల ఒక మంచి సూచన అని భావిస్తారు. ఆ కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని, దైవ అనుగ్రహం మీకు లభిస్తుందని ఆ సంకేతం తెలియజేస్తున్నట్లుగా భావించవచ్చు.
మూడవ సంకేతం సంపదను ఆకర్షించే మొక్కలు. వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలను ధనాన్ని ఆకర్షించే వాటిగా వర్ణిస్తారు. వాటిలో మనీ ప్లాంట్, జాడ ప్లాంట్ ముఖ్యమైనవి. మనీ ప్లాంట్ ను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం ఆర్థిక స్థిరత్వానికి మంచిదని చెబుతారు. మీ మనీ ప్లాంట్ తీగలు బలంగా ఏపుగా పైకి పాకుతుంటే మీ ఆర్థిక పరిస్థితి కూడా అదే విధంగా మెరుగుపడుతుందని నమ్ముతారు. అలాగే జాడ ప్లాంట్ ను ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున ఉంచడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని, పనులలో ఆటంకాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ మొక్కలు వాడిపోకుండా పచ్చగా కలకలలాడుతుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు అది ఒక సూచనగా పరిగణించాలి. మొక్కలలాగే మన చుట్టూ వినిపించే కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు కూడా దైవిక సందేశాలను అందిస్తాయని నమ్ముతారు. మన చుట్టూ ఎన్నో రణగుణ ధ్వనులు ఉన్నా కొన్ని శబ్దాలు మాత్రం మన మనసుకు తాకుతాయి. నాలుగవ సంకేతం అలౌకిక నాదాలు. మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, ముఖ్యంగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో ఎక్కడి నుంచో సన్నగా గుడి గంటల శబ్దం, శంఖనాదం లేదా మంత్రాలు వినిపించిన అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? దగ్గరలో గుడి లేకపోయినా ఇలాంటి శబ్దాలు వినిపిస్తే చాలా మంది దీనిని ఒక శక్తివంతమైన దైవిక సంకేతంగా పరిగణిస్తారు. దైవ శక్తులు మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తున్నాయని, మిమ్మల్ని అన్ని రకాల కీడుల నుండి కాపాడుతున్నాయని దీనికి అర్థం. ఇది మీ మనసు నిలకడగా మారుతుందని, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరువ అవుతున్నారని కూడా సూచిస్తుందని అంటారు. ఐదవ సంకేతం పక్షుల కిలకిలా రావాలు. పక్షుల అరుపులు సహజమే, కానీ కొన్నిసార్లు వాటిలో ఒక ప్రత్యేకత ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? ఉదయాన్నే మీ కిటికీ దగ్గరకు లేదా గుమ్మం వద్దకు వచ్చి ఒక పక్షి మధురంగా కూస్తుంటే అది శుభవార్తకు సంకేతం అని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పక్షి గూడు కడితే దాన్ని చాలా మంచి శకునంగా భావిస్తారు. జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి సంతోషం రాబోతుందని దీని అర్థంగా తీసుకుంటారు. ముఖ్యంగా చిలుకలు వంటి పక్షులు కనిపించడం శుభప్రదమని, ఇది ధనలాభాన్ని లేదా శుభవార్తను సూచిస్తుందని చెబుతారు. మనం మేలుకువగా ఉన్నప్పుడే కాదు, నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుడు మనతో సంభాషిస్తాడని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంకేతాలుగా పనిచేస్తాయట. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో దేవతలు కనిపించడం అత్యంత శుభప్రదమైన సంకేతంగా నమ్ముతారు. ఇది భవిష్యత్తులో జరగబోయే మంచి పరిణామాలకు సూచన అని చెబుతారు. కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ప్రసన్నంగా కనిపిస్తే ఆకస్మిక ధనలాభం కలగవచ్చని, లేదా ఇంట్లో సంతోషము, శ్రేయస్సు వెల్లివిరుస్తాయని సూచన. శివలింగం దర్శనం జరిగితే జీవితంలో అప్పటి వరకు ఉన్న కష్టాలు, కర్మలు తొలగిపోతాయని అర్థం. శ్రీరాముడు కలలో కనిపిస్తే మీ కర్తవ్యాలను మీరు సక్రమంగా నిర్వహించడం ద్వారా గొప్ప విజయం సాధించబోతున్నారని ఒక సూచన. శ్రీకృష్ణుడు కనిపిస్తే మీ జీవితంలో ప్రేమ, అనుబంధాలు బలపడతాయని ఒక నమ్మకం. ఇలా ఏ దేవుడు కలలో కనిపించినా అది మీపై వారి కరుణ ఉందని చెప్పే ఒక స్పష్టమైన సంకేతంగా భక్తులు భావిస్తారు. కలలో పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదులు లేదా పర్వతాలు కనిపించడం కూడా ఒక మంచి సంకేతమే. మీ ఆత్మ ఆధ్యాత్మికంగా ఎదగడానికి సిద్ధంగా ఉందని, మీ సాధనను పెంచమని అది సూచిస్తున్నట్లుగా భావించవచ్చు. అలాగే మన పూర్వీకులు కలలో ఆరోగ్యంగా, సంతోషంగా కనిపిస్తే వారి ఆశీస్సులు మీకు ఉన్నాయని, పితృదేవతల అనుగ్రహం మీ కుటుంబంపై ఉందని అర్థం చేసుకుంటారు. ఇది కూడా ఒక రకమైన దైవ అనుగ్రహంగానే చూస్తారు. మొక్కలు, శబ్దాలు, కలలే కాకుండా మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే మరికొన్ని సంఘటనలు కూడా దైవిక సంకేతాలు కావచ్చని నమ్ముతారు. మీ ఇంట్లో అగరబత్తీలు, కర్పూరం లేదా పూలు వంటివి ఏమీ లేకపోయినా అకస్మాత్తుగా మంచి గంధం, మల్లెపూలు లేదా సాంబ్రాణి వంటి సువాసన వచ్చిన అనుభవం ఉందా? ఇది ఇంట్లో దైవశక్తి ఉందని తెలిపే స్పష్టమైన సంకేతంగా చాలా మంది విశ్వసిస్తారు. ఆ శక్తి తన ఉనికిని మీకు తెలియజేస్తుందని దీని అర్థంగా చెబుతారు. సీతాకోక చిలుకలను పరివర్తనకు, ఆనందానికి, ఆశకు చిహ్నాలుగా చూస్తారు. మీ ఇంట్లోకి లేదా మీ చుట్టూ తరచుగా సీతాకోక చిలుకలు వస్తుంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుందని, కష్టాలు తొలగిపోయి సంతోషకరమైన రోజులు రాబోతున్నాయని అది సూచిస్తుందని నమ్ముతారు. ఇది ప్రకృతి పంపే ఒక అందమైన సందేశంగా భావించవచ్చు. అతిథి దేవో భవ అని మన సంస్కృతి చెబుతుంది. మీ ఇంటికి అనుకోకుండా ఒక సాధువు, ఒక మంచి మిత్రుడు లేదా ఆనందాన్ని పంచే ఒక చిన్నారి రావడం కూడా దైవ సంకేతమే అని అంటారు. వారి రాక మీ సమస్యలకు ఒక పరిష్కారాన్ని తీసుకురావచ్చని నమ్ముతారు. అలాగే చిలుక, తాబేలు వంటి కొన్ని జీవులు అనుకోకుండా ఇంట్లోకి వస్తే అది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావిస్తారు. నల్ల చీమలు క్రమశిక్షణతో వరుసగా వెళుతున్న అది శుభ సూచకమేనని ఒక నమ్మకం. చూశారు కదా, ఆ భగవంతుడు మనతో ఎన్ని రకాలుగా సంభాషిస్తాడని మన పెద్దలు నమ్ముతారు. ఈ సంకేతాలు మన చుట్టూ నిరంతరం ఉంటూనే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా కాస్త సమయం తీసుకొని
మనసు పెట్టి వాటిని గమనించడమే. మన నమ్మకం ప్రకారం పూజ గదిలో దీపం వెలిగిస్తున్నప్పుడు దేవుడికి పెట్టిన పువ్వు కింద పడినా అది దైవానుగ్రహమే అవుతుంది. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు భయపడకుండా వాటిని ఆనందంగా స్వీకరించాలి. అవి మనకు మార్గనిర్దేశం చేయడానికి, మనల్ని రక్షించడానికి వస్తున్నాయని విశ్వసించాలి. ఈ రోజు నుండి మీ ఇంటి పరిసరాలను, మీ చుట్టూ ఉన్న ప్రకృతిని, మీకు వచ్చే కలలను కొంచెం శ్రద్ధగా గమనించి చూడండి. మీ జీవితానికి అవసరమైన సమాధానాలు, మార్గదర్శకత్వం మీకు తప్పకుండా లభిస్తాయని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోలో నేను పంచుకున్న సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ విలువైన జ్ఞానాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. తద్వారా వారు కూడా తమ జీవితంలో ఇలాంటి సంకేతాలను గుర్తించుకునే ప్రయత్నం చేయగలరు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎదురైన ఇలాంటి దైవిక అనుభవాలను కింద కామెంట్స్ విభాగంలో మాతో తప్పకుండా పంచుకోండి. మీ అనుభవాలు మన వీక్షకులకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ధన్యవాదాలు.